వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తుంటారు. ఈడేంద్ర బాబు ఒక్కడ కాస్త ఇంతమంది అయిపోయారు అనిపిస్తుంది కదా. ఫిర్ మిలేంగే థ్యాంక్ యూ. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో నా డే నెంబర్ 12, కంట్రీ నెంబర్ 5, సెర్బియాలోని బెల్గ్రేడ్లో ఉన్నాము. నిన్న వచ్చాము బెల్గ్రేడ్కి. సిటీ అంతా కూడా అదిరిపోయింది మోడర్న్గా. చాలా రోజుల తర్వాత కొంచెం పెద్ద సిటీ చూసాను ఈ ట్రిప్లో. నా హాస్టల్ పక్కన వ్యూ ఇది. నైట్ అంతా చిల్లు, మామూలు సౌండ్స్ కాదు. నైట్ 1 వరకు నేనేమో నా 18 వరకు నేను ఉన్నాను. అండ్ ఇంకా పదని అట్లా స్టార్ట్ చేద్దాం బెల్గ్రేడ్ అందాలు చూడడానికి. మధ్య మధ్యలో అట్లా కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు చూపిద్దాం. దాని హిస్టరీ గురించి కూడా నాతో అయినంత వరకు నేను కొంచెం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. పదానికి వెళ్దాం. ఇదంతా కూడా నిజాం హిలియా అని ఫేమస్ హిస్టారికల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి ఈ స్ట్రీట్లో. చాలా షాపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చూడొచ్చు ఈ స్ట్రెచ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ పొడుగు ఉంటుంది. ఇట్లే అటువైపు షాప్స్ లేదంటే రెస్టారెంట్స్, మధ్యలో ఇట్లా చిన్న చిన్న స్టాల్స్. చాలా బాగుంది స్ట్రీట్ అంతా కూడా. అండ్ ఇట్లా నేను ఒక ఐస్ క్రీమ్ తింటూ ఇంకా జర్నీ సాగిస్తున్నా ముందుకి. సరే విజయనల్ భయ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో తను. వచ్చేసాం బెల్గ్రేడ్ ఫోర్ట్రెస్ దగ్గరికి. బట్ గూగుల్ మ్యాప్లో అయితే మండే క్లోజ్ అని ఉంది. బట్ చూడాలి మరి దీని పరిస్థితి ఏంటో. దీనికి చాలా హిస్టరీ అవుతుంది. కొంచెం అట్లా రఫ్గా బ్రీఫ్ చేస్తాను. ఇన్ కేసు అది ఓపెన్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు అంతా కూడా ఈ సావా నది అండ్ పక్కనే ఫోర్ట్రెస్. ఈ ఫోర్ట్రెస్కి ఆల్మోస్ట్ 2000 years ఓల్డ్ హిస్టరీ ఉంది. చాలా రాజ్యాలు ఎదగడం, పడిపోవడం, చాలా సివిలైజేషన్స్ చూసిందనమాట. ఇది చాలాసార్లు పడడం లేవడం. ఆల్మోస్ట్ లైక్ World War II తర్వాత దీన్ని కొంచెం ప్రిజర్వ్ చేసి పెట్టారు. నైస్, బాగుంది అంతా కూడా వ్యూ ఇక్కడ నుంచి. కానీ వెదర్ మాత్రం కిరాకుంది. సన్నీగా అంటే చలి లేదు, ఇటు ఎండ లేదు. మంచిగా తిరగొచ్చు ఇట్లా. 1931లో ఇట్లుండే వీళ్ళంతా డ్రెస్సింగ్. దెన్ ఇది ఏ టైంలో మరి ఇక్కడ 1928లో అంట. బాతింగ్ సూట్స్ ఆ టైంలో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1920sలో. అండ్ ఇందాక చెప్పినట్టుగా సావా నది. కొన్ని 1, 2, 3, 4 బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి నాకు. ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ క్లౌడ్స్ ఉంటే కొంచెం టైం లాస్ పెడితే మస్తు వస్తున్నాయి. క్లౌడ్స్ లేదు. స్కై ఈజ్ ప్రిటీ క్లియర్. వచ్చేసాం ఫోర్ట్రెస్ దగ్గరికి. ఎలాంటి ఎంట్రీ ఫీ లాంటిది ఏం లేనట్టుంది. హై వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి ద గేట్ విత్ రావెలిన్ అంటారు. 17th century లాస్ట్ ఆ టైంలో కట్టారు. ఎందుకంటే ఆ టైంలో ఇది ఫ్రీక్వెంట్గా బెల్గ్రేడ్ అనేది హ్యాండ్స్ చేంజ్ అవుతూ వస్తుంది. ఆస్ట్రియన్స్ మధ్యలో, ఆటోమన్స్ మధ్యలో ఆ టైంలో బీభత్సంగా కొట్టుకుంటున్నారు వీళ్ళు. లైక్ 1688 నుంచి 90 మధ్యలో, 1717 టైంలో, ఆ టైంలో గట్టిగానే హ్యాండ్స్ చేంజ్ అయింది ఈ బెల్గ్రేడ్ అంతా కూడా. ఈ డోర్ చూడండి భయ్యా ఎంత ఉందో. లిటరల్లీ దీన్ని దొయ్యాలంటే నేను అమ్మా మినిమం ఒక 3 పడితే నూకితే కానీ డోర్ క్లోజ్ వెళ్ళాలి. ఒక్క డోర్ అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఈ ఫోర్ట్రెస్ అంతా కూడా World War I వరకు కూడా మిలిటరీ చేతిలోనే ఉండింది. ఆ World War I అయిపోయిన తర్వాత అరౌండ్ 1920sలో దీన్నంతా కూడా కొంచెం పార్క్ కింద కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ 1928లో మాన్యుమెంట్ ఆఫ్ విక్టర్ని ఒకటి ఎరెక్ట్ చేసి పెట్టారు ఇక్కడ. ఒకవైపు డ్యూన్ నది, ఇంకోవైపు సావా నది అండ్ కలిసే చోటు కూడా ఇది. దాంట్లోకి వెళ్తుంది. చూడొచ్చు మీరు ముందర. డ్యూన్ నది అటువైపు నుంచి వస్తుంది అండ్ ఇది వచ్చేసి సావా నది. 2 కలిసే ప్లేస్ ఇది. సంగమం, నదులు కలిసే సంగమం అంటారు కదా, అలాంటిది. కొంచెం క్లోజప్ చూపిస్తాను చూడండి. ఇది చూడొచ్చు మీరు క్లియర్గా. ఇదంతా కూడా సావా నది. ఈ క్లియర్ వాటర్ అంతా కూడా కొంచెం డార్క్ కలర్ వాటర్ అనిపిస్తున్నా కూడా అంతా కూడా డ్యూన్ నది. 2 నదుల సంగమం. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఈ 2 నదులు కూడా ఇప్పుడు ఏవైతే వాటర్ చూస్తున్నారో అంతా కూడా సీవేజ్ వాటరే. సిటీలోని వేస్టేజ్ అంతా కూడా దాంట్లోకే పోతుంది. ఇట్లా ర్యాండమ్గా నేను పార్క్లో వెళ్తుంటే కలిసారు. సార్ వాట్ ఇస్ అ గుడ్ నేమ్? मेरा नाम वोइस्लाव. सी ఆయనకు హిందీ కూడా వచ్చు. Actually I am from Hyderabad, as you know, as we were talking.
So you know a lot of things about like Please sit. yeah. Like you were about to come India next year, and you have plenty of places to visit, right? मैं करूँगा मैं India. Plan karunga my India. Yes, I have plan. I wanna work, traveling in all India. That's great. Visit many places, historical places, cultural places, famous nature places, big cities, small cities, villages. Try traditional Indian food. That's nice. And what is the one thing that you want to try like in food when you visit to India? The first thing. Have you First planned anything? thing, in every country, I wanna try Indian bread and Indian red wine. Red wine. Okay. Yes, that is for me soul of every people. But later, I wanna visit all traditional Indian food. Rice, fish, vegetables, fruits, chapati, That's great. everything. And don't forget to try some pure like Telangana style or Andhra style meals in Hyderabad when you visit. All the best for your Indian trip. Okay, fir melenge. ఫిర్ మిలేంగే థ్యాంక్ యూ ఇంకా లంచ్ టైం అవుతుంది అని చెప్పి కొంచెం వెతుకుతుంటే నాకు దొరికింది చైనీస్ది ఒకటి రెస్టారెంట్ కొంచెం మంచిగా స్పైసీ ఫుడ్ తినొచ్చు అని ట్రై చేస్తున్నాం లోకల్ ఫుడ్ ఏముంటుందంటే బురెక్ అంటే ఏంటంటే ఒక బ్రెడ్ టైప్లో ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే స్టఫ్ కింద అయితే చీజ్ కానీ లేదంటే మీట్ కానీ వాడతారు ఈ చీజ్ది అయితే గ్రీస్లో తిని నాకు నోరంతా బోరు కొట్టేసింది భయ మీట్ది కూడా పెద్ద ట్రై చేసినా పెద్ద ఏం బాగాలేదు ఇంకోటి ఏంటంటే కొన్ని సాసేజెస్ టైప్లో ఉంటాయి అది మోస్ట్లీ బీఫ్ అట్లా వాడుతున్నారు చికెన్ తక్కువ దొరుకుతున్నాయి అవి ఇంకా మిగతా అన్ని పిజ్జాలు బర్గర్లు మొత్తం అవి ఉన్నాయి ఇంకా అవి ఏం తింటాం అట్లీస్ట్ చైనీస్ ఫుడ్ అని ట్రై చేస్తున్నాను చూద్దాం ఎట్లుంటుంది ఇది టేస్ట్ బాగుంది రైస్ కర్రీ సమ్ వెజిటేబుల్స్ ఇది ఫ్రై ఏంటో మరి ఇది కిరాకుంది మన అప్పాల టైప్లో ఉంది అడసల్లా ఉంది చూడడానికి కానీ స్వీట్ కాదు ఇది బాగుంది టేస్ట్ మాత్రం మస్తుంది అందులోనూ జస్ట్ 550 సరిపోయింది తినారే రీజనబులే ఇక్కడ సినిమా షూటింగ్ ఏదో అవుతున్నట్టుంది భయ్యా అది చూడండి ఇందాక చెప్పిన సినిమా షూటింగ్ అదిగోండి డ్రోన్ అదిగోండి క్యారెక్టర్ ఏదో కిటికీలో నుంచి జంప్ సీన్ అనుకుంటా జంప్ చేస్తున్న సీన్ అనుకుంటా అక్కడ పైన క్రేన్కి అటాచ్ అయింది Action! Some scene is going on. అచ్చా బిల్డింగ్ పై నుంచి కింద పడుతున్నట్ట ఇప్పుడు ఇవన్నీ ఓకే బట్ చాలా బాగా బ్యాలెన్స్డ్గా చేస్తున్నాం మేము మాత్రం కిరాక్ బ్యాలెన్స్ చేస్తున్నా ఎయిర్లో అసలు నిజంగా చూస్తుంటే ఇక్కడ నుంచి మీకు ఈ వీడియోలో తిగలు కనిపిస్తున్నాయా ఇప్పుడు చూడండి తిగలు కనిపిస్తున్నాయా కనిపించట్లేదు కదా కానీ అమ్మాయి మాత్రం భలే బ్యాలెన్స్డ్గా పోయింది కదా ఒప్పుకోవచ్చు వెరీ వెల్ డన్ ఇక ఈ రిపబ్లిక్ స్క్వేర్ దగ్గరలోనే మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్ అని ఒకటి ఉంది పదాన్ని చూద్దాం అట్లా బయట ఏం తిరుగుతాం ఎప్పుడు కొంచెం చూడడానికి నాకు డిఫరెంట్గా అనిపించింది ప్లాన్ చేసుకునే యాక్టివిటీస్లో అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి అరౌండ్ 900 RSD అంటే మన దాంట్లో నుంచి 700 రూపాయలు పడుతుంది ఒకరికి పదానికి చూద్దాం ఈ వీడియోని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి చూపించండి మస్తు ఎంజాయ్ చేస్తారు నేను ట్రై చేస్తాను కెమెరా వరకు హ్యాండ్ ఓవర్ చేయడానికి పిలిచి మరి ఇంకంటే భలే ఉన్నాయి కొన్ని ప్లేసెస్ చూపిస్తాను ఇప్పుడు చూడండి అండ్ దీన్ని చూడండి మనం ఎటు తిరిగితే అటు చూసినట్టు అనిపిస్తుంటుంది చూడండి మనం ఇప్పుడు నేను లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్కి రైట్ తిరిగితే రైట్కి అండ్ ఇది కూడా అంతే నా ముందర ఉంది ఇప్పుడు చూడండి ఇది చూడండి బట్ ఇది ఒక హ్యాలో ఇట్లా డెప్త్గా ఉంటుంది చూడండి అండ్ ఈ ఫోటోని చూడండి జాగ్రత్తగా గమనించండి ఒక అమ్మాయి ఉంది ఫేస్ నేను కొద్దిగా టిల్ట్ అవుతున్నాను అబ్బాయి అయిండు అండ్ మళ్ళీ అమ్మాయిది కొంచెం డార్కిష్ కలర్ ఫోటో కనిపిస్తుంది అండ్ మళ్ళీ నేను నా లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను అబ్బాయి ఇచ్చాడు ఇంకొద్దిగా టర్న్ అవుతున్నాను మళ్ళీ అమ్మాయి ఇచ్చింది అండ్ ఇంకొద్దిగా టర్న్ అవుతున్నాను మళ్ళీ సేమ్ బాబు చూడండి ఫుల్గా లైట్ ఉన్నట్టున్న అమ్మాయి ఫోటో బట్ వెన్ ఐ టర్న్ చూడండి ఎట్ట టర్న్ అవుతుంటే అట్ట
ఫేడ్ అవుతుంటుంది ఫోటో. ఒక డార్క్ రూమ్లో ఉన్న అమ్మాయి. గో అండి. మీకు ఇక్కడ చూస్తే ఒక ఫుల్ టేబుల్ ఉంది కదా, అంటే ఫుల్ టేబుల్ ఉంది, ఒక 5-6 చైర్లు ఉన్నాయి, 5-6 కూర్చోవచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ఓన్లీ ఒకటే టేబుల్. ఇక్కడ నుంచి ఇది మాత్రమే టేబుల్, అంటే ఒక్కరు మాత్రమే కూర్చోవచ్చు. అదంతా కూడా రిఫ్లెక్షన్స్, అది రిఫ్లెక్షన్, అది రిఫ్లెక్షన్, అది రిఫ్లెక్షన్, అది రిఫ్లెక్షన్, అది రిఫ్లెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ మాయా. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా మీకు. చూడడానికి ఒక సింగిల్ పెద్ద టేబుల్లా ఉంటుంది, బట్ చూడండి ఒకేసారి నేను 4 చోట్ల ఉన్నాను. హాయ్, హలో, హాయ్, నమస్తే. అంత మంచిగా కాక ఉష్. చూడండి ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది, జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది. నేను హ్యాండిల్ పట్టుకోవాలి, పైకి చూస్తూ వెళ్ళాలి. చూద్దాం ఏం జరుగుతుందో. పైన అంతా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా అంటే పైకి చూడడం స్టార్ట్ చేసిన. నా బాడీ అంతా లెఫ్ట్ సైడ్ వంగిపోతుంది. ఇది చూడండి లిటరలీ. ఇగో అసలు నేనేం లేదు, జస్ట్ పట్టుకున్నాను, బట్ పైకి చూసేసరికి పడుతున్నానేమో అనే ఫీలింగ్ ఆ వర్టెక్స్ వల్ల. అంటే మన సెన్సెస్ ఎంత ఇంపాక్ట్ చేస్తారో చూడండి. అస్సలు అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా మిడిల్ నుండి అర్థం. మీకు ఇది చూస్తే అర్థం అవ్వట్లేదు కదా. సో నార్మల్గా చూడండి, అన్నీ రివర్స్లో ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి ఒక ఫోటో దిగుతాను. ఫోటో దిగేసి దాన్ని రివర్స్లో పెట్టి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అది రింది కదా. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇక్కడ దీనిపైన నించుంటాను, దాన్ని పట్టుకుంటాను. ఇప్పుడు ఆ ఫోటోని రివర్స్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అది రింది కదా ఇది కూడా. హలో, హాయ్. ఏంటి ఇంతమంది ఉన్నారు? అంతా మాకు అందం అనుకుంటా, అప్పుడెప్పటి నుంచో ఇప్పటిదాకా. చూడండి మొత్తం అంత మావాలే అంతా. హాయ్ హాయ్ హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తుంటారు అంటే ఏంద్ర బాబు ఒక్కడ కాస్త ఇంతమంది అయిపోయారు అనిపిస్తుంది కదా. దిస్ ఈస్ ఇన్ఫినిటీ రూమ్, ఒక ఎల్యూషన్ మ్యూజియంలో ఉన్నాను ప్రజెంట్. వచ్చేసి ఇది వచ్చేసి సెర్బియా దేశంలోని బెల్గ్రేడ్లో ఉంది. చిన్నపిల్లలతో వస్తే మాత్రం ఫన్ అండ్ సైన్స్ని కూడబెట్టి రెండు కలిపి చూపించినట్టుగా ఉంటుంది. ఇది చూడండి, ఒక ఎల్యూషన్ చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఎల్ షేప్లో మాత్రమే ఉంది, బట్ నేను ఇక్కడికి వస్తాను చూడండి. ఇట్ లుక్స్ లైక్ ఒక ఫుల్ రూమ్ ఉంది, బట్ ఇక్కడ రూమ్ లేదు చూడండి, ఇక్కడ మిర్రర్ మాత్రమే ఉంది. సమ్మన్ టు హోల్డ్. నా కెమెరా ఉంటే బాగుంది, ఇక్కడ నుంచి చూపిస్తాను నేను. ఎట్లా అనిపించింది ఆ మ్యూజియం అంతా కూడా. నాకు కూడా కొద్దిసేపు ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే కొంచెం అట్లా బోర్గా సాగుతున్న ట్రిప్లో నేను వెళ్ళి చిన్నపిల్లలాగా ఆడుకున్నాను ఆ రూమ్లో. సీ, నెవర్ లెట్ ద ఇన్నర్ చైల్డ్ ఆఫ్ యూ డై. ఎంజాయ్ చేయడం అప్పుడప్పుడు తప్పలేదు. ఇలాంటి ప్లేస్లో చిన్నపిల్లలాగా ఆడుకోవటం మనం కూడా. ప్రతి కంట్రీలోనూ నేను ఏం చేస్తున్నాను తెలుసా, కరెన్సీ మార్చుకుంటాను కదా, లోకల్ కరెన్సీలకు మార్చాల్సి వస్తుంది. లైక్ అల్బేనియాలో అల్బేనియన్ లాక్, బోస్నియాలో బోస్నియన్ మార్క్, ఇప్పుడు సెర్బియాలో సెర్బియన్ దినార్. ఇలా చేంజ్ మార్చిన తర్వాత ఎంతో కొంత లాస్ట్కి మిగిలిపోద్ది. నా కలెక్షన్ కోసం ఏదైతే అవసరమో 2 కాయిన్స్ 3 కాయిన్స్ తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగతా కాయిన్స్ అన్నింటిని ఏం చేస్తున్నానంటే ఫ్రూట్స్ కొనుక్కోవడము, వాటర్ కొనుక్కోవడము, కుకీస్ కొనుక్కోవడము. సో దట్ ఆ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళినప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ లాగానో మధ్యలో ఎక్కడైనా ఆకలిస్తే తినడానికి పనిచేస్తాయి. కరెన్సీ మన దగ్గర వేస్ట్ అవ్వదు. అట్లా మనకి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ తీసుకొని బ్యాలెన్స్ స్టాక్ ఉంటుంది. ఇది ట్రై చేయండి, బాగుంటుంది, సింపుల్ అండ్ నీట్గా. అండ్ లాండ్రీ చేశాను ఈరోజు హాస్టల్లో. బట్ ఇదే లాండ్రీ విషయం నేను ఆల్రెడీ మౌంటెనిగ్రోలో కనుక్కున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని పేర్స్ ఆఫ్ క్లోత్స్ లైక్ 5 kg వాషింగ్ మిషన్ లెక్కల ప్రకారంగా మాట్లాడాలంటే కేజీస్లో చెప్తారు. కాబట్టి వీళ్ళు 5 kgsకి అరౌండ్ 10 euro ఛార్జ్ చేస్తున్నారు, వాషింగ్కి అండ్ డ్రైయింగ్కి కలిపి. ఇదే 5 kilos మౌంటెనిగ్రోలో 6 euros అడిగారు. బట్ అప్పటికేంటంటే నా దగ్గర బట్టలు అక్యుములేట్ కాలేదు ఇద్దామంటే. నాకు అక్కడ కొంచెం బెటర్ అనిపించింది. 10 euros అంటే ఆల్మోస్ట్ 900 రూపాయలు భయ, 2 కొత్త టీషర్ట్లు అనుకోవచ్చు. అది మ్యాటర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నాను నేను. యాక్చువల్లీ ఒక టూర్కి వెళ్ళాలి నేను సెర్బియాలో. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో విజిట్ చేయడానికి. అది ఓన్గా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అండ్ చాలా దూరం వెళ్ళాలి. దానికోసం దాన్ని మనం కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే దానికి మినిమం 2 అడుగుతున్నాడు. మినిమం 2 passengers ఉంటేనే తీసుకెళ్తాము అని. నేను ఒక్కరిని అయిపోయాను. అది ఇంచుమించు 6,000 రూపాయలు పడుతుంది. బట్ మస్ట్ విజిట్ ఇన్ సెర్బియా. అది మార్నింగ్ నుంచి సగం టైం దానికే వెయిట్ చేస్తాను. చాలా టూరిస్ట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఏజెంట్ లాంటివి. బట్ అది ఎవరు హ్యాండిల్ చేయట్లేదు, చాలా తక్కువ మంది హ్యాండిల్ చేస్తున్నారు. బట్ అది వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేస్లో అదొకటి. ఈరోజు టైం అయితే దానికే కేటాయించాను ఆల్మోస్ట్. చెప్పాను కదా బురెక్ అని చాలా ఫేమస్ ఇక్కడ అని. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బురెక్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి మీట్ది, బీఫ్ బురెక్. ఇది వచ్చేసి చీజ్ది, అండ్ ఇది వచ్చేసి యాపిల్ది. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. సో నేను ఒక యాపిల్ తీసుకుంటున్నాను. ఇది ఏంటంటే గ్రామ్స్లో వెయిట్ చేసిస్తారు, లైక్ 100 grams అట్లా. 100 grams అరౌండ్ 80 అనుకోండి. ఇంకా 80 సెర్బియన్ దినార్. చూద్దాం ఎలా ఉంటుందో. చెప్పాం కదా బురెక్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని. అది
నేను ఒక చిన్న బైట్ తీసుకున్నాను. దీనిపైన ఏంటంటే కొంచెం లైట్గా షుగర్ది అది ఉంటుంది కదా, పౌడర్ చేసింది, అది ఇట్లా చేసింది. బాగుంది ఫ్లేవర్. మన చీజ్ తిన్నాను, ఓకే ఉండే, బట్ ఇది స్వీట్ అవ్వడంతో నాకు నచ్చడంతో అనుకుంటా చాలా బాగుంది. సో దట్స్ ఇట్. ఈరోజు వీడియోలో ఇంతే. ఎలా అనిపించింది వీడియో? సింపుల్గా అట్లా కానీ చేశాను ఈరోజుకి అయితే. చెప్పాను కదా, ఆ టూరిస్ట్ ప్లేస్ కోసం చాలా వెతికాను నేను. బెల్గ్రేడ్కి దూరంలో ఉన్న ఆ టూర్ ప్యాకేజ్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళ కోసం చాలానే సెర్చ్ చేస్తాను, బట్ ఎవరు దొరకట్లేదు. బట్ స్టిల్ నైట్ వరకు కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో. బట్ పర్టికులర్గా ఆ టూర్ మాత్రం నేను కవర్ చేయాల్సిందే. ఓకే, సీ నెక్స్ట్ వీడియో. అంటే దట్ బై, టేక్ కేర్.